అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టిపి లక్ష్మి గారు రచించిన సొంత ఇంటి కష్టం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మనం కూడా ఇల్లు కట్టుకుందామండి అన్నాను ఒకరోజు ఉదయాన్నే కాఫీ కప్పు అందిస్తూ. పేపర్ చదవడంలో లీనమైన ఆయన ఒక్కసారి ఉలిక్కిపడి నా వైపు కోపంగా చూసి మళ్లీ పేపర్ చదవటం ప్రారంభిస్తూ నా చేతిలోని కాఫీ కప్పు తీసుకుని తాగుతూ మధ్యలో ఒకసారి నీ పనయింది, ఇక వెళ్ళొచ్చు అన్నట్లుగా నా వైపు చూశారు. అయినా నేను కదల్లేదు. నర్మద గుర్తొచ్చింది. నర్మద భర్త సాయి మా వారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మా కళ్ళెదుటే అంచెలంచెలుగా ఎదిగిపోయాడు, సొంత ఇల్లు కట్టుకుని. మేము మాత్రం గొర్రెతోక బెత్తడన్నట్లు ఇంకా అద్దె కొంపలోనే ఉంటున్నాము. నర్మద వాళ్ళు ఎప్పుడూ 400లోనే అద్దె ఇల్లు చూసుకునేవారు. మేం మాత్రం 2000 అద్దె. పైన కరెంటు ఖర్చు ఎక్కువ అయ్యేది. ఫ్యాన్లు, గీజరు, ఫ్రిడ్జు, కూలరు ఇలా వగైరా వగైరా అధిక ఖర్చుతో గడిపేస్తున్నాము. కొత్త ఇల్లు, కొత్త ఫర్నిచర్తో వాళ్ల ఇల్లు చూస్తే కడుపు నిండిపోయినట్లుగా అయ్యింది నాకు. అంతకు ముందు ఒక బిందె, ఒక స్టవ్వు, 2 కంచాలు, ఒక చాప, 2 దుప్పట్లు ఇలా జాగ్రత్త పడి పొదుపు చేసి ఇప్పుడు ఎంతో ఎత్తుకెదిగిపోయారు. నా బుర్రలో దొలుస్తున్న ఆలోచనల నుంచి బయటపడ్డాను. ఏవైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలన్న పట్టుదల, వాళ్లకంటే ఒక అంతస్తు ఎక్కువే వెయ్యాలన్న కోరిక ఇవన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి. మిమ్మల్నే మనం కూడా ఇల్లు కట్టుకుందామండి అన్నాను విక్రమార్కుడి చెల్లెల్లా. నన్ను సాధిస్తావేంటే బాబూ అన్నారు చికాగ్గా. అక్కడికి నేనేదో అనకూడని మాటలంటున్నట్లుగా నా వైపు చూస్తూ. అది కాదండి, నా మాట పూర్తి కానివ్వకుండానే ఇల్లు కట్టుకోవాల్సినంత తొందర దేనికి అన్నారు విసుగ్గా ముఖ కవలికలు మార్చేస్తూ. ఏ, మనం ఇల్లు కట్టుకోకూడదా? అలా అని ఏ సిద్ధాంతి చెప్పాడు? అయినా మీకు రిటైర్మెంటు దగ్గర పడుతోంది. ఇంకా అద్దెంటి కోసం తిరగటం శ్రమ కాదా? మనం నీళ్లకి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ ట్యాంకర్ వచ్చే ముందు క్యూలో నిలబడలేక ఆ నీళ్లు పట్టుకునే వరకు నానా అవస్థలు పడుతున్నాను. తలచుకుంటే భయంగానే ఉంది. నాకిక ఓపిక లేదు అంటూ నేను పడే బాధలు ఏకరవు పెట్టాను. దానికి సమాధానంగా ఆయన, నీకి ఇల్లు నచ్చకపోతే చెప్పు, ఇంకొక 200 వేసి వేరే మంచి ఇల్లు చూస్తాను అన్నారు మొండిగా. అద్దెంటి కోసం తిరిగే ఓపిక మీకుందేమో కాని సామాను ప్యాక్ చేయటం, మళ్లీ ప్యాకింగ్ విప్పి కొత్తింట్లో సర్దటం అన్నీ నేనే చేసుకోవాలి. మీకంటే ఎక్కువ శ్రమపడేది నేనే. మీకే ఎన్నైనా చెబుతారు. ఉన్న ఓపిక కాస్త ఖర్చు చేసుకుంటే రేపు మన అమ్మాయి పెళ్లికి పనులు చేసే ఓపిక లేక ఓ మూలన పడితే మనకి సాయం చేసేది ఎవరు? అందరూ ఆ టైంకొచ్చి వెళ్లిపోయేవారే అన్నాను కోపంగా. ఏది చెప్పినా ఒప్పుకోరు సరికదా, దానికి చిలువలు పలువలు మాత్రం చక్కగా అద్దినట్లుగా చెబుతారు. అయినా ఇల్లు కట్టడం అంటే పిచ్చుకగూడెం, బొమ్మరిల్లో కట్టడం అనుకున్నావా? కోపంగా చేతిలోని పేపర్ విసిరేసి గబగబా వెళ్లిపోయారు. ఈ రోజుకి క్లాసు చాలనుకున్నాను. 1 నెల తర్వాత అదే టాపిక్ తేవటం, మా అమ్మాయి శ్రావ్య నాకు సపోర్ట్ ఇవ్వటంతో ఇంటి కోసం పోరు మరింత ఉధృతం చేశాను. ఏ టాపిక్ వచ్చినా సరే భూమి గుండ్రంగా ఉంది అన్నట్లుగా తిప్పి తిప్పి మళ్లీ ఇంటి గురించి చర్చించేదాన్ని. నా పోరు పడలేక మా అమ్మాయి పెళ్లికి కట్నంగా ఇద్దామని దాచిన డబ్బుతో గాజువాకలో ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. ముందుగా బోర్వెల్ వేయించాము. నీరు పుష్కలంగా పడింది. నా మనసు కుదుట పడింది. హమ్మయ్యా, నీటి బడద లేదు అనుకున్నాను. ఇక ఇంటి గురించి అన్ని జాగ్రత్తలు చెప్పారు. పై పోర్షన్లో మనముందాము, కింద పోర్షను అద్దెకిస్తాను. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చెయ్యాలి. పనివాళ్లకు భోజనం, టిఫిను, టీ నన్నే తయారు చేయమన్నారు. ఖర్చు తక్కువగా అవుతుందన్న చిన్న ఆలోచనతో మా వారి తోబుట్టువులు, నా తోబుట్టువుల కంటే ముందుగా మేమే ఇల్లు కడుతున్నామన్న సరదా ఒక పక్క, నర్మదా వాళ్లకంటే ఒక అంతస్తు ఎక్కువ వేస్తున్నామన్న ఆనందం ఒక పక్క. అందుకే మా వారి ఏది చెప్పినా తలాడించేశాను. ఒక హాలు, 2 బెడ్రూమ్లు, దేవుడి గది, కిచెను, డైనింగ్ హాలు,
ముందు వైపు బాల్కనీ చాలు అనుకున్నాము. నేను ఇంట్లో పనులతో ఆయన ఇంటికి కావలసిన మెటీరియల్ తేవడంలోనూ బాగా అలసిపోయాము. మొత్తానికి గృహప్రవేశం చాలా గ్రాండ్ గా జరిపించేశాము. ఇక ఇల్లు సర్దుకునేసరికి 1 నెల రోజులు పట్టింది. ఇక హాయిగా సుఖపడవచ్చును అనుకున్నాను. అంతే, ఒకరోజు మినీ లారీ వచ్చి ఆగింది. లారీ నిండా సామాను. లారీ డ్రైవరు ఒక చీటీ నా చేతికిచ్చాడు. మా అత్తగారు రాసిన చీటీ. ఆవిడ కాపురానికి వచ్చినప్పుడు ఆవిడ పుట్టింటి వాళ్ళిచ్చిన సామానట. ఆవిడుండే అద్దె ఇంట్లో సరిపోవటం లేదని మా ఇంటికి పంపింది. ఈ సామానంతా అటక మీద పడేయమంది. సామాను దించుతుంటే చిల్లులు పడిన గుండిగలు, విరిగిపోయిన టేబులు, కుర్చీలు, చిన్న సైజు భోషాణంలాంటి కొయ్యపెట్టే, రోలు, రోకళ్ళు, రుబ్బురోలు, కొయ్యపెట్టె నిండా చీపుళ్ళు, చాటలు, అట్టలు, ఇంకా ఏవేవో బోలెడు సరంజామా ఉంది. సామానంతా సర్దేసరికి ఇల్లు సగం నిండిపోయింది. ఇది జరిగిన 2 రోజులకు మా ఆడపడుచు నుంచి ఫోన్. మా అమ్మాయిని డెలివరీకి తీసుకొచ్చాను. మాది పల్లెటూరు కదా, డాక్టర్ సదుపాయం లేదు. మీ ఇంటికి రమ్మంటావా అని అడిగింది. మా వారు ఆనందంగా రమ్మని పిలిచారు. అయితే మరునాడే మా ఆడపడుచు, భర్త, వాళ్ళమ్మాయి దిగారు. శ్రావ్య రూము వాళ్ళకిచ్చేశాము. శ్రావ్యకి ఇంట్లో చదువుకోవటం కొద్దిగా ఇబ్బందిగా ఉండి ఫ్రెండింటికి వెళ్లి చదువుకునేది. ఇక వీళ్ళొచ్చిన దగ్గర నుండి తలుపులేసుకుని గదిలో ఒకటే గుసగుసలు వినిపించేవి. కాఫీ, టిఫిను గదిలోనే కానిచ్చేసేవారు. మా ఆడపడుచు కూతురు అస్తమానం వాళ్ళ ఆయనతో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. ఈ ఫోన్కి రెస్ట్ ఉండదేమో, నాలాగే అనుకున్నాను. ఇక ఆదివారం వస్తే చాలు, మా ఆడపడుచు అల్లుడొచ్చేవాడు. అతనికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టమని మా వారి ఆర్డరు. అల్లుడు కదా, మర్యాదలు ఎక్కువే చెయ్యాలి. నా జీవితం వంటింటికి అంకితమైపోయింది అనిపించింది. వీళ్ళిద్దరూ మా వారొచ్చాక ఒకటే వేళాకోలాలు, నవ్వులు. పనులొత్తిడి వల్ల నేను మా వారు సినిమాకెళ్లే అవకాశమే దొరికేది కాదు. ఇక మా అమ్మాయి, అమ్మా నన్ను హాస్టల్లో జాయిన్ చేసేయమని ఒకటే పోరు. ఈ విషయం మా వారితో అంటే ఇప్పటికే ఖర్చులెక్కువయ్యాయి, నా వల్ల కాదు అని ఖచ్చితంగా చెప్పేశారు. 1 నెల తరువాత వీళ్ళు వెళ్లిపోతారని మా అమ్మాయికి సర్ది చెప్పేదాన్ని. బాబు పుట్టి బారసాల అయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. బారసాల ఖర్చులు అడగలేము కదా, ఆ ఖర్చు కూడా మా వంతైంది. ఇక బ్యాంకులో డబ్బంతా అయిపోయింది. వాళ్ళు వెళ్లి 2 రోజులైందో లేదో మా బావగారు అబ్బాయి ఇంటర్ పరీక్షలు రాయటానికే వచ్చాడు. అక్కడ వాళ్ళకి రాత్రిపూట కరెంటు ఉండటం లేదట. అందుకని 2 నెలల తర్వాత పరీక్షలనగా ముందుగానే వచ్చి కూర్చున్నాడు. మళ్లీ శ్రావ్య రూము అతనికి ఇచ్చేశాము. 2 నెలలపైనే ఉన్నాడు. నాకు కోపం ముంచుకొచ్చింది. ఆఖరికి మా ఇల్లు ఒక సత్రంలా తయారైంది అనిపించింది. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ మంచినీళ్ల కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క బిందంటూ వచ్చేవారు. జాలి తలచి నీళ్లిచ్చినందుకు ఆ నెల కరెంటు బిల్లు 8,000. మాకు గుండె ఆగినంత పని అయింది. జీతంతో పాటు ఓటీలు కూడా కలిపినా పైన అప్పు చేస్తే గాని సరిపోయేది కాదు. వచ్చిన జీతం 3 నిమిషాల్లో అయిపోయేది. వారం తర్వాత మా అత్తగారి నుండి ఫోన్ వచ్చింది. ఆమె మా ఇంట్లో ఉంటుందిట. అద్దె ఇల్లు ఖాళీ చేశానని చెప్పింది. అత్తగారు కదా, తప్పదు, ఎప్పుడైనా మా దగ్గర ఉండవలసిన మనిషే కదా అని అలాగే రమ్మన్నాను. ఈ ఫోన్ వచ్చిన 10 నిమిషాలకు మా పెద్దత్తగారి నుండి ఫోను. వాళ్ళమ్మాయికి పెళ్లి చూపులు, అది మా ఇంట్లో జరగాలిట. ఆవిడ ఆర్డరు. మేమైతే మర్యాదలు ఘనంగా జరుపుతామన్న పొగడ్త ఒకటి. అంటే ఇండైరెక్ట్ గా మర్యాదలు బాగా జరపమని చెప్పేసినట్టేగా. ఈ ఫోన్ కాల్స్ వల్ల నాకు మా వారికి మతిపోయినట్లుగా అయింది. ఈ ఇల్లు మాకు తలనొప్పిగా తయారైంది. ఈ బంధువుల్ని మేపటానికి అప్పిచ్చేవాళ్లు కనపట్టం లేదే అంటూ తల పట్టుకున్నారు మా వారు. బంధువుల్ని రావద్దని చెప్పలేము, వస్తే భరించే శక్తి మాకు లేదు. ఇద్దరం మతిలేని వాళ్లలా కూర్చున్నాము. మళ్లీ ఫోన్ రింగ్. నాకు మా వారికి ఆ ఫోను ఒక భూతల్లా కనిపించింది. మా మరిది గారి నుండి. వాళ్ల ఇంటావిడ చనిపోయిందట. ఇల్లంతా వాళ్ళకి కావాలట. అక్కడ ఒక రూమ్లో సామానంతా పడేసి 1 వారం పాటు మా ఇంట్లో ఉంటామని అడిగారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది మా పరిస్థితి. మా వారు ముభావంగా ఆఫీస్కి వెళ్లిపోయారు.
ఆ రోజు సాయంత్రం సంతోషంగా వచ్చారు. ఆయన ముఖంలో సంతోషం ఇన్నాళ్లకు చూశాను. ఏమేవ్, నాకు విజయవాడకి ట్రాన్స్ఫర్ అయింది. ఎల్లుండి జాయిన్ అవ్వాలి. రేపు సాయంత్రానికే బయలుదేరాలి. ఇల్లు అద్దెకిచ్చేశాను. మా ఫ్రెండ్తో అన్నీ మాట్లాడేశాను అన్నారు. ఆ మాట నాకు ఊపిరి పోసినట్లుగా అయింది. సొంత ఇంటి కష్టాలు వదిలించుకొని మనశ్శాంతిగా అద్దె ఇంట్లోకి అడుగుపెట్టాము. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.